కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం మాట్లాడుతూ దేశంలో ఎలక్ట్రికల్ వాహనాల ధరలు రాబోయే 4 నుండి 6 నెలల్లో పెట్రోల్తో నడిచే వాహనాల ధరలతో సమానంగా ఉంటాయని ఆయన అన్నారు. ప్రస్తుతం పెట్రోల్తో నడిచే వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రికల్ వాహనాల ధరలు అధికంగా ఉన్నాయి. దీంతో వాటి ధర తగ్గుతుందని ఆయన అన్నారు. ఇంధన దిగుమతులకు ఏటా 22 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నందున భారత శిలాజ ఇంధనాలపై ఆధారపడటం ఆర్థిక భారమని, ఇది పర్యావరణానికి కూడా ప్రమాదకరమని, దేశ పురోగతికి స్వచ్ఛమైన శక్తిని స్వీకరించడం చాలా కీలకమని గడ్కరీ అన్నారు. 20వ FICCI ఉన్నత విద్యా సదస్సు 2025లో నితిన్ గడ్కరీ ప్రసంగిస్తూ రాబోయే 4-6 నెలల్లో ఎలక్ట్రికల్ వాహనాల ధరలు పెట్రోల్ వాహనాల ధరలకు సమానంగా ఉంటాయని ఆయన తెలిపారు. ఇంకా 5 ఏళ్లలోపు భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమలను ప్రపంచంలోనే నెంబర్ 1గా మార్చడమే మా లక్ష్యమని ఆయన అన్నారు.